చిటుక లాంటి చిట్కా ఫ్రెండ్స్. ఎవరైనా చిటుక వేస్తే పైసా ఖర్చు కాదు. చిట్కా చెప్పినా అలాగే ఉండాలి. చల్లనీళ్ళ బట్ట ఫ్రెండ్స్, చల్లనీళ్ళ బట్ట. ఇది అందరికీ తెలిసిన విద్యే, కానీ ఎవరు పాటించట్లేదు. దీని మహిమలు కొన్ని చెప్తే అలా అప్పుడైనా పాటిస్తారేమని. ప్లాస్టిక్ అంటే ఏమిటో తెలుసా ఫ్రెండ్స్? కరెంటును కూడా నిరోధించే శక్తి ప్లాస్టిక్ ఉంది. మరి పెద్ద పెద్ద బాటలని, తర్వాత క్యాన్లని, ప్లాస్టిక్ బాటలని, పెద్ద పెద్ద కుండలని చల్లనీళ్ళ బట్టలతో కప్పేస్తారు. మళ్ళీ అటువంటి ప్లాస్టిక్నే కూల్ చేసే శక్తి ఉంటే చల్లనీళ్ళ బట్టకి, మరి మన బరుకుతే ఊడిపోయే మన శరీరం ఎంత ఫ్రెండ్స్? అంటే అతి కూల్ చేస్తుంది మన శరీరాన్ని చెప్తున్నా. దీనికి మనకు చల్లనీళ్ళు అవసరం లేదు ఫ్రెండ్స్. మా పొట్టలకే చల్లకున్న చల్లనీళ్ళు వేయాలా ఆ విధంగా కూడా ఖర్చు అవుతాయి అనుకుంటారు ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెడతారు కదా, చల్లనీళ్ళు అవసరం లేదు ఫ్రెండ్స్. బయట నీళ్ళు కానీ ఇంట్లో నీళ్ళు వేడిగా ఉన్నాయి కానీ పిండినాక శరీరంపై కప్పుకుంటూ, కాళ్ళు చేతులు తుడుచుకుంటూ, తలపై కళ్ళపై తుడుచుకుంటూ ఉంటే ఎన్నిసార్లైనా అన్నిసార్లు చేస్తే ఎండాకాలంలో కూత చలికాలమే ఫ్రెండ్స్. ఇది డాక్టర్లు చెప్పిన సూచన కూత సన్నవిల్లలకు చేస్తే ఇంకా మంచిది ఫ్రెండ్స్. పొద్దున లేచి పనికి పరిగెడతారు ఫ్రెండ్స్. అతి వేడి వలన వచ్చిన తలనొప్పి కానీ, పని చేసి గ్యాస్ ట్రబుల్ వచ్చిన నరాల వీక్నెస్ కానీ, పట్టుకపోవడము కండరాలు, అతి జ్వరం కానీ, ఇవల్ల మటుమాయం ఫ్రెండ్స్ చల్లనీళ్ళ బట్టకి. నిజం ఫ్రెండ్స్, చేసి చూడండి. ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది ఒంటికి. బాయ్.